దళపతి ఫ్యాన్స్ కు డబుల్ సంబరం అనిపించే ముచ్చట పొర్రిది. ఇప్పటికే ఫస్ట్ సారి పోటీ చేసి సీదా సీఎం అయిందన్న ఖుషీలు నా అభిమానులకు విజయ్ లాస్ట్ సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ వచ్చుడుతోని పండుగ సంబరాలు చాలా అయిపోయినాయి అప్పుడే. మరి సెన్సార్ కాడ పంచాదాయే కదా ఇన్ని రోజుల దాకా ఆగింది. ఇంతకేం చెప్పిర్రు సెన్సార్ వాళ్ళు అనంటే, దేశంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టార్ హీరో ఫ్యాన్స్ ఎవ్వరు అని అంటే అనుమానం లేకుండా దళపతి అభిమానులే అని చెప్పేటట్టుంది పోరి పరిస్థితి. విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా జననాయకన్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లారిటీ వచ్చిందిగా. అయితే ముందుగాల సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలకు దిగవలసిన సినిమానే కానీ సెన్సార్ కార్డ్ ఆగి పొంగల్ పండుగ సంబరం లేకుండా అయింది దళపతి ఫ్యాన్స్ కు. దాంతో వరుసగా వాయిదాల మీద వాయిదాలు పడి ఇగో రిలీజ్ అంటే అగో రిలీజ్ అని ముంగటికి 3 అడుగులేస్తే వెనక 7 అడుగులు వేసినట్టు అయింది ముచ్చట. ఇక విజయ్ ఫ్యాన్స్ కి నిర్మాతలకి నిద్ర లేకుండా అయిన ఆ బాధ చాలినట్టు సినిమా ఆన్లైన్ అనే లీక్ అయి ఇంకో పంచాది మోపైంది పాపం. కేసు కూడా బుక్ అయ్యే వరకల పోలీసులు పట్టుకొని అరుచుకుంటే దగ్గర 1.5 మంది ఆన్లైన్ చూసినట్టు తేలింది. ఇక విజయ్ పార్టీ పెట్టి ప్రచారాలు చేసి సీఎం కూడా అయింది కానీ జననాయకన్ అయితే జనాలకు రాదా అని చూస్తుంటే మొత్తానికి సెన్సార్ గండాలు తీరి ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా. ఇక సెన్సార్ కటింగ్ చెప్పిన సీన్లను తీసేసి కొన్ని మ్యూట్లేసి మళ్ళా అప్లై చేస్తే 183 నిమిషాలు అంటే 3 గంటల 3 నిమిషాల నిడివితోని ఏ సర్టిఫికేట్ వచ్చిందట సినిమాకు. దాంతో జూలై 24 నాడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని వచ్చే వరకలా విజయ్ ఫ్యాన్స్ సంబురాలకు తయారవుతున్నారు. ఇక కొన్నిటి కాడైతే ఇట్లా ఫ్లెక్సీలు కూడా కట్టిరు. ఒక హీరోకి సినిమా పోస్టర్లకు కాకుండా ఓ సెన్సార్ సర్టిఫికేట్ కి ఫ్లెక్సీలు కట్టించుడేందా, ఇంత క్రియేటివిటీ ఈ రేంజ్ ఫ్యానిజం ఏందా అనుకుంటా వైరల్ అవుతున్న ఈ ఫోటోలను చూసి పరిశాన్ అవుతారు పబ్లిక్. మరి ఇక మామూలు అప్పుడే విజయ్ సినిమా అంటే వీర లెవెల్ ఉంటాయి సెలబ్రేషన్లు. ఇప్పుడు దళపతి సీఎం హోదాలు ఉండే వరకలా టాకీస్లలో ఎసొంటి ఎలివేషన్ల ఎడిటింగ్ లో వీడియోలతో టాప్ లేపుతారో చూడాలిగా.